పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ హోమ్ లోన్ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది మాట్లాడుకోవడానికి. అంటే ఈ హోమ్ లోన్ విషయానికి వస్తే నన్ను చాలామంది అడుగుతుంటారు, విష్ణు నీకు చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో పరిచయం ఉంది కదా, సో మా తరపున ఒక క్వశ్చన్ అడిగి దానికి సమాధానంగా మాకు చెప్పని అడుగుతుంటారు. ఈ హోమ్ లోన్ అనేది త్వరగా క్లియర్ చేయాలా, లేదంటే మనకున్న టెన్యూర్ ఏదైతే ఉందో అప్పటి వరకు హోమ్ లోన్ కట్టుకుంటూ పోతుండాలా? అంటే మనకు ఒక 20 ఏళ్ళు హోమ్ లోన్ టెన్యూర్ ఉంది, ఓకే, ఒక 10 years కట్టేసాము, ఇంకొక 10 years మిగిలింది, మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ చేతిలో ఉంది, 10 లక్షలు, 10 లక్షలు 15 లక్షలు ఏదో బయట ఏదో ఒక ప్రాపర్టీ ఏమో మొత్తానికి డబ్బులు వచ్చాయి. సో మన చేతిలో ఉన్న ఈ డబ్బును తీసుకెళ్ళేసేసి ఆ హోమ్ లోన్ క్లియర్ చేసేసి ఈ హోమ్ లోన్ భారాన్ని దించుకోవచ్చా అంటూ చాలామంది అడుగుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు ప్రేక్షకులకు మీరు? చాలా మంది నన్ను అడుగుతుంటారండి. నా హోమ్ లోన్ టెన్యూర్ ఒక 20 years ఉంది, టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి ఈ రోజు ఒక 50 లక్షలు ఉంది, కానీ నా దగ్గర ఒక 10 లక్షలు వేరే ఒక ఇతర ఆదాయం ద్వారా వచ్చింది. ఈ 10 లక్షలు తీసుకెళ్ళి నేను హోమ్ లోన్ క్లియర్ చేయాలా, లేకపోతే ఏం చేయాలి అని క్వశ్చన్ అడుగుతుంటారు. అయితే ఇక్కడ చాలా మంది వాళ్ళ యొక్క హోమ్ లోన్ పేమెంట్ జర్నీ కనుక చూస్తే 50 లక్షల లోన్, నాకు వచ్చే నెల ఆదాయం, అందులోంచి ఈఎంఐ మొత్తం పోయిన తర్వాత, నెలవారీ ఖర్చులు పోయిన తర్వాత నాకు ఎంత మిగులుతున్నాయి, ఆ మిగిలిన దాన్ని కూడా నేను అంతా జమ చేసి ఒక 3 ఏళ్ళకి ఒకసారో 4 ఏళ్ళకి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో కడుతూ పోతూ నా హోమ్ లోన్ 20 years నేను కంటిన్యూ చెయ్యను, ఒక 10 years 12 years లోపలే నేను హోమ్ లోన్ని క్లియర్ చేస్తా అని 20 ఏళ్ళ హోమ్ లోన్ తీసుకునే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. నేను అడుగుతుంటాను, 20 years ఎందుకు తీసుకున్నారు, మీ మైండ్ సెట్ ఏముండే అంటే 20 years కట్టను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని త్వరగా క్లియర్ చేస్తా. ఎలా చేస్తారు, మీ ప్లానింగ్ ఏంటి? శాలరీ వస్తుంది, ఖర్చులు పోతాయి, బేసిక్ ఈఎంఐ వెళ్ళిపోతుంది, రిమైనింగ్ అంతా నేను దగ్గర పెట్టుకొని నేను ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు అవుతామని నేను కట్టుతూ పోతూ ఉంటాను. అలా నా హోమ్ లోన్ క్లియర్ చేస్తా. సో ఎంత క్లియర్ చేస్తారు, ఎంత టైం పడుతుంది మీకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆల్రెడీ మీకు 1 లక్ష రూపాయల జీతం అనుకుంటే, మీ 20 years టెన్యూర్ పెట్టుకుంటే కనీసం ఒక 40,000 రూపాయలు ఈఎంఐ పోతుంది. 40,000 ఈఎంఐ పోతే మీకు ఒక 30-40,000 మళ్ళీ ఇంటి ఖర్చులు పోతాయి, ఇంకపోతే ఇంకెంత 15,000 మిగులుతాయి. అంటే ఒక సంవత్సరం మొత్తం ఈ 10-15,000 జాగ్రత్తగా పొదుపు చేస్తే ఒక 2 లక్షలు జమ కావు మన దగ్గర. అలా 2 లక్షలు కట్టుకుంటూ పోతే 50 lakhs ఎప్పుడు క్లియర్ అవ్వాలి? ఎందుకంటే మీకు తెలుసు కదా, హోమ్ లోన్లో మొదటి 5-10 సంవత్సరాలు అంతా ఇంట్రెస్టే తీసుకుంటారు, ప్రిన్సిపల్ పెద్దగా పోదు. దీని బదులు మీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. సపోజ్ మీ దగ్గర టెన్యూర్ 20 years ఉంది, 50 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది, నా దగ్గర ఈరోజు 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షల్ని కనుక నేను ఇన్వెస్ట్ చేసి 10 లక్షల్ని కనుక నా కార్పస్ పెంచుకొని నేను హోమ్ లోన్కి ప్యారలల్గా ఒక ప్యారలల్ అసెట్ బిల్డప్ చేసుకోవాలా, హోమ్ లోన్ క్లియర్ చేయాలా? అయితే ఇక్కడ రెండింటిలో ఏది బెస్ట్ అంటే, సార్ నేను హోమ్ లోన్ క్లియర్ చేస్తే నా నెత్తి మీద ఉన్న లోడ్ తగ్గిపోతుంది, నాకు ఆ రుణభారం తగ్గిపోతుంది, నేను హ్యాపీగా ఉంటాను కదా అంటారు. ఓకే, మీరు ఎప్పుడైతే హోమ్ లోన్ కట్టకుండా ప్యారలల్ అసెట్ బిల్డప్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుకి ఆస్తి బ్యాలెన్స్ అవుతుంది కదా, అప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక 10 లక్షలు ఉంది, ఈ 10 లక్షల్ని కనుక మీరు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఇన్వెస్ట్ చేస్తే ఈ 10 లక్షలు ఎట్ ద రేట్ ఆఫ్ 15%. గతంలో దాదాపుగా గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ హిస్టరీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫండ్ హ్యాస్ జనరేటెడ్ మోర్ దాన్ 14-15% యాన్యువల్ సిఏజిఆర్. మీకు నేను క్యాలిక్యులేషన్ చూపిస్తాను. నార్మల్గా మనం కనుక ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 20 years టెన్యూర్ పెట్టుకొని 15 years గ్రోత్ రేట్ అనుకుంటే, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 20th year యువర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ బికమ్ 1,63 lakhs. చూడండి, 1,63 lakhs అంటే మీరు 10 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే 5 years తర్వాత డబుల్ అవుతుంది, 20 అవుతుంది, మరో 5 years కి మళ్ళీ డబుల్ అవుతుంది, 40 అవుతుంది, మరో 5 years కి 80 lakhs, మరో 5 years కి 1.6 crore ఎట్ ద రేట్ ఆఫ్ 15%. అయితే ఇక్కడ 15% కన్సిస్టెంట్ గా వస్తుందా రాదని క్వశ్చన్ రావచ్చు. ఓకే, కన్సిస్టెంట్ గా 15 రాకపోయినా అట్లీస్ట్ 12% వచ్చినా కూడా దిస్ విల్ బి నాట్ లెస్ దెన్ 1.2 crore. మీ 10 లక్షలు మీ హోమ్ లోన్
తీరిపోయేప్పటికి 1,20,00,000 మీ దగ్గర ఉంటారు. అంటే మీ హోమ్ లోన్ కి మీరు 50 లక్షలకి ఎంత కడతారు? 1,00,00,000 రూపాయలు కట్టారు అనుకుందాం. అవునవును. మీ అదే 10 లక్షలు మీకు సేమ్ 20 సంవత్సరాల తర్వాత 1,00,00,000 పైన ఉంటుంది కదా. ఆస్తి బిల్డప్ అవ్వట్లే ఇక్కడ, అసెట్ కి ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం కావాలంటే, సపోజ్ మీ దగ్గర బ్యాంక్ వెళ్ళిపోయి బ్యాంక్ నుంచి ఒక లోన్ తీసుకోండి. మీరు లోన్ ఎంత సేమ్ 10 లక్షలు లోన్ తీసుకోండి బ్యాంక్ దగ్గర. అయితే లోన్ తీసుకుంటే బ్యాంక్ కి ఒక 20 years లో ఎంత పే చేస్తారు మీరు? 2.5 times పే చేస్తారు. దాదాపు అది పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఏదైనా ఒక లోన్ అవ్వచ్చు, దాదాపుగా 2 to 2.5 times పే చేస్తాం. అంటే 10 లక్షలు తీసుకుంటే మీరు 10 years పెట్టుకుందాం ఈజీ అండర్స్టాండింగ్ కోసం. 10 years తర్వాత మీ 10 లక్షలకి దగ్గర 20 లక్షలు పే చేస్తాం మొత్తం. అంటే ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నాము? 15 lakhs ఎక్స్ట్రా పే చేస్తున్నాం. 10 కి ఎక్స్ట్రా 15 lakhs ఎక్స్ట్రా 25 lakhs అయింది. అదే 10 lakhs తీసుకొని సింపుల్ గా ఇన్వెస్ట్ చేసేయండి. 10 lakhs ని 5 years కి 20, మరో 5 years కి 40. మనం పే చేసేది 25, మన దగ్గర ఉండేది 40 lakhs. బెనిఫిట్ అయిందా? అంటే నార్మల్ గా చాలా మంది ఏంటంటే అప్పు తీసుకోవడం తప్పు, అప్పు తీసుకోవద్దు అంటారు. కానీ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్, పెద్ద పెద్ద కార్పొరేట్ గ్రూప్స్ మీరు ఎవరి దగ్గర చూడండి చాలా పెద్ద పెద్ద అప్పు ఉంటాయి. వాళ్ళ ఈక్విటీ డెట్ బ్యాలెన్స్ చూస్తే, రేషియో చూస్తే ₹1,00,00,000 అప్పులు ఉంటాయి. అంటే వాళ్ళకి డబ్బులు లేకనా? ఆ లేక డబ్బులు ఉంటాయి. కానీ అప్పు తీసుకొని ఒకేసారి మనీ తీసుకెళ్లి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినా, బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎప్పుడైతే మోర్ దెన్ 12-15% ఉంటుందో అప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ లోన్ ఎంత ఉంటుంది? కార్పొరేట్స్ కి అయితే అరౌండ్ 8%, 9% లోన్ దొరుకుతుంది వాళ్ళకు. ఇక్కడ 8%, ఇక్కడ మన కంపెనీ రిటర్న్స్ ఇచ్చేది లేదా మన బిజినెస్ రిటర్న్స్ 15% ఉంటాయి. ఇది ఎక్స్ట్రా ఉంది కదా. ఇప్పుడు మనం చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనం ఆ 10 లక్షల అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత మన దగ్గర ఆల్మోస్ట్ 4 times ఉంది. ఇంకా మనం కట్టేది ఎంత? 2.5 times. మీరు ఎన్ని విధంగా క్యాల్కులేట్ చేసుకోండి. సో ఇట్లా మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్స్ట్రా వస్తుంది కనుక. అంటే ప్రతి ఒక్కరు అప్పు తీసుకొని చేయమని కాదు నా ఉద్దేశం. మీ దగ్గర డబ్బులుండి హోమ్ లోన్ క్లియర్ చేయాలా, లేదా ఈ అప్పు కట్టాలి, మన ఇన్వెస్ట్ చేయాలా, లేదా ఏం చేయాలి? 10 లక్షలు అది ఎక్స్ట్రా ఉంది, లోన్ క్లియర్ చేయాలా వద్దా అనుకునే వాళ్ళకు క్లియర్ కట్ ఆన్సర్, 1 word ఆన్సర్, డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మీ టెన్యూర్ ఆఫ్ హోమ్ లోన్ క్లియర్ అయ్యే లోపల మీ అసెట్ మీరు కట్టిన టోటల్ లోన్ కంటే ఎక్కువ అమౌంట్ క్రియేట్ చేస్తారు. లైక్ 10 లక్షలు 20 years లో 1.6 crore చూపిస్తున్నాం కదా, అది అరౌండ్ 15%. 12% వేసుకోండి, 1 crore 20 lakhs 1 crore తోటి ఎక్కడ పోదు. అట్ ద సేమ్ టైం మనం టోటల్ కట్టే లోన్ ఎంత ఉంటుంది? డబుల్ కంటే ఎక్కువ కడతాం అంతే. సో మీ డబ్బులు ఏమి వచ్చేసినాయా? సో అట్లా మనం ఎంత 10 లక్షలే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు జమ అనుకోండి, ఇంకెక్కువ కట్టాలనుకోండి, మోర్ దెన్ అసెట్ బిల్డప్ అవుతుంటారు. అందుకే మీకు మామూలుగా ఇప్పుడు రిచ్ వర్సెస్ పూర్ అనే మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే రిచ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తారు. సో పూర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా నేను ఒక 1,000 రూపాయలు సంపాదించాలి, 1,000 రూపాయలు పోతే ఇక్కడ ఆలోచిస్తారు. బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ రిచ్ మెన్స్ మైండ్ సెట్. అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ హోమ్ లోన్ అనేది గుదిబంటే కాదు. అప్పుడు మీకు హోమ్ లోన్ అనేది మీ నెత్తిన ఒక భారంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. బికాస్ మీ అప్పుకి ఆస్తి కూడా బిల్డప్ అవుతుంది. సో అసెట్స్, లైబిలిటీస్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఒక టైం తర్వాత అసెట్స్ బిల్డప్ అవుతూ ఉంటాయి లైబిలిటీస్ కంటే. సో క్లియర్ కట్ ఆన్సర్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, ఫర్ ఎవ్రీ వన్. లైక్ ఎప్పుడు కూడా హోమ్ లోన్ పర్టికులర్లీ తీర్చడం కంటే ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ గివ్ యూ మోర్ రిటర్న్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.